హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని అండ్ అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో గైస్, ఇంటర్ సిఎక్స్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కోసం మెగా వాకింగ్ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 3.75 lakh per annum అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 16th January నుండి 18th January వరకు వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో టైమింగ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 o'clock వరకు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. గైస్, ఈ యొక్క నోటిఫికేషన్కి 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్ విత్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ టు జాయిన్ అవర్ టీమ్ అనమాట. ఎవరికైతే ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉంటాయో అండ్ అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ యొక్క టీంలో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చాను అనమాట. సో మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అలాగే ఇష్యూస్ని మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది వయా కాల్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఇంటరాక్షన్ విత్ ది కస్టమర్స్ అండ్ హ్యాండిల్ ఆల్ ది ఇష్యూస్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ వయా వాయిస్ కమ్యూనికేషన్ అనమాట. మీరు వాయిస్ కమ్యూనికేషన్ ద్వారా కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ యొక్క ఇష్యూస్ని మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గో టు ది ఎక్స్ట్రా మైల్ టు ఎంగేజ్ కస్టమర్స్ ఇన్ సాల్వింగ్ ది ఇష్యూస్ అండ్ ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనము వాళ్ళతో అప్పటికప్పుడు ఎంగేజ్ అవుతూ కస్టమర్స్తో ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ అండ్ ఎఫెక్టివ్లీ బిల్డ్ ది ర్యాపోర్ట్ విత్ ది కస్టమర్స్, డయాగ్నోస్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ రిగార్డింగ్ ఎస్టిమేటెడ్ రెస్పాన్స్ టైమ్స్ అనమాట. కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మనము ఎస్టిమేట్ చేస్తూ రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే హ్యాండిల్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ విత్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ అనమాట. సో ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ను మనము హ్యాండిల్ చేస్తూ ఇంటర్నేషనల్ క్లయింట్స్తో మనము ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రొవైడ్ క్లియర్, కన్సైజ్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్ రిగార్డింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ప్రోడక్ట్ యొక్క యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని మనము కస్టమర్స్కి అయితే తెలియజేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అడ్రసెస్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ కన్సర్న్ ఇన్ ఏ పొలైట్ అండ్ ఎఫిషియన్స్ మేనర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ ఇష్యూస్ ప్రాంప్ట్లీ ఎన్ష్యూరింగ్ ఏ హై లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ ట్రాన్సాక్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ అథరెన్స్ టు కంపెనీ పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ అనమాట. కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టు మీట్ కంపెనీ ఆబ్జెక్టివ్స్. టీమ్ మెంబర్స్తో అలాగే అదర్ డిపార్ట్మెంట్స్తో అయితే మీరు కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీట్ పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ టార్గెట్స్, కాల్ హ్యాండింగ్ టైం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్సెట్రా. సో వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టే అప్డేట్ ఆన్ ప్రోడక్ట్, సర్వీస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అనమాట. సో ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే అట్రాక్టివ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అండ్ అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అవుట్ స్టాండింగ్ రివార్డ్స్ అండ్ రికాగ్నిషన్ ప్రోగ్రామ్ అండ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అండ్ అలాగే 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట.
ఇఫ్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ రివర్ట్ బ్యాక్ విత్ యువర్ CV ఆన్ ది బిలో మెన్షన్ నంబర్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అడిగిన స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేసిన HR నెంబర్కి లేకపోతే మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి HR సాడియా అనమాట. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి లేకపోతే మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని వాట్సాప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో గైస్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లై లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.